హలో అందరికీ. మరొక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకొచ్చేసా. అదే పాలక్ కార్న్ రైస్. ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ పాలక్ రైస్ లంచ్ బాక్స్‌కైనా, అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినా ఇలా చేస్తే చాలు. సూపర్‌గా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసుకునే ఈ రెసిపీ ఎలాగో ఫాస్ట్‌గా ఫటాఫట్ 2 మినిట్స్‌లో చూద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్‌లో పాలకూర మంచిగా వాష్ చేసుకొని, దాంతో 2 మిర్చి, 3 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం వాటర్ పోసి పేస్ట్ చేసుకోండి. ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసి, కొంచెం అల్లం తరుగు, 2 పచ్చిమిర్చిలు, ఒక ఇలాచీ, లవంగ, బిర్యానీ ఆకు వేసి, సన్నగా తరిగిన ఆనియన్ కూడా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం స్వీట్ కార్న్, బఠానీ, క్యారెట్ కూడా వేసుకొని, అవి సగం రోస్ట్ అయిన తర్వాత, ఒక కప్పు సన్నగా తరిగిన పాలకూర కూడా వేసుకొని, లైట్‌గా రోస్ట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసి, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వనిచ్చి, ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, ఇంకా హాఫ్ స్పూన్ పసుపు, అలానే మనం తీసుకున్న రైస్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు కారం, పసుపు వేసే వీడియో మిస్ అయింది. ఇప్పుడు పైనుంచి ఉడకబెట్టిన రైస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా పైనుంచి రైస్ వేసిన తర్వాత ఒక్క స్పూన్ గరం మసాలా కానీ, లేదంటే సాంబార్ పొడి గానీ వేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ మంచిగా కలిసే వరకు కలిపేసుకుంటే మన పాలక్ కార్న్ రైస్ రెడీ అయిపోయినట్టే. మార్నింగ్ ఇలా హడావిడి లేకుండా లంచ్ బాక్స్ ఈజీగా చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏవైనా ఇన్‌స్టంట్ డిఫరెంట్ రైస్ బాక్స్ రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. చేసేద్దాం.